Hi, this is Priya. Welcome to Fourth Estate News. ఏపీఎస్బీసీఎల్లో సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించండి. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆదివారం శ్రీకాకుళం పట్టణంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద అధిక సంఖ్యలో శ్రీకాకుళం జిల్లాలో ఏపీఎస్బీసీఎల్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులైన కె ధర్మారావు, శ్రీనివాస్ పత్రికా మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంస్థలో సుమారుగా 15,000 పైగా గత 5 సంవత్సరాలుగా చిరు ఉద్యోగస్తులుగా తాము పనిచేస్తున్నామని, ఇప్పుడు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మా చిరు ఉద్యోగస్తులు తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సంఘ నాయకులు అయిన బి సంతోష్, వి కేశవ్, సిహెచ్ బుల్లిబాబు, దేవదాస్, డి రవి, వాసుదేవరావు, ఈశ్వర్రావు, జె గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. గత 2019 సంవత్సరంలో గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అందులోని రిక్రూట్మెంట్ చేసినటువంటి వైన్ షాప్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్మెన్స్గా విధులు నిర్వహిస్తున్నాము. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ కూటమి ప్రభుత్వం ఇటీవల అనేక ఛానల్స్లో, అనేక పత్రికల్లో ప్రైవేటీకరణ చేస్తాం, ఆ పాత విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. మా యొక్క నినాదం ఏంటంటే, మేము గవర్నమెంట్ తీసుకునే పాలసీకి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ మేమందరం కూడా గత 2019లో గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా విధుల్లో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఎంతో సక్సెస్ఫుల్గా కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రానికి ముఖ్య ఆదాయమైనటువంటి వైన్ షాపుల్లో మా ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు చేయడం జరిగింది. అయితే ఇటీవల వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పద్ధతిని తీసి కొత్త విధానాన్ని తీసుకొస్తాము. ఏదైతే 2019 ముందుందో
తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతుందో అదే విధానాన్ని అంటే ప్రైవేటీకరణ చేస్తామని చెప్తుంది. కాబట్టి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, మీడియా మిత్రుల ద్వారా కూడా మేము తెలియజేయాల్సింది ఏంటంటే మా ఉద్యోగ భద్రత కల్పించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సహకరిస్తాం. కానీ మా యొక్క నినాదం మెయిన్ ఏదైతే ఉందో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మీరు తీసినటువంటి ఉద్యోగాలన్నింటినీ అనేక ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలన్నింటిలో కూడా మమ్మల్ని భర్తీ చేయాలి. మేమే కాదు, ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి 15,000 మంది రాష్ట్రంలో 15,000 మంది సుమారు సేల్స్మెన్ సూపర్వైజర్స్, అలాగే నైట్ వాచ్మెన్ ఒక 4,000 మంది, మొత్తం 19,000 మంది యొక్క కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితికి వచ్చాం. కాబట్టి దయచేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క నిర్ణయాన్ని మరలా పునరాలోచన చేసి మా యొక్క భవిష్యత్తుని, మా యొక్క ఉద్యోగ భద్రతని కల్పించి మేమందరం కూడా అనేక డిగ్రీలు, కొంతమంది BA, LLB, LLM, MBA, PG అందరూ కూడా చదువుకొని ఏదైతే ఇంటర్వ్యూ చేశారో ఆ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయ్యి మేము ఉద్యోగాలు రావడం జరిగింది. మాకు గత ప్రభుత్వం 2019 ఇచ్చిన నోటిఫికేషన్లో ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగ నోటిఫికేషన్ అయితే అందులో 10% ఆర్ 15% మాకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఆ వెయిటేజ్ కూడా కల్పించలేదు. ఒక సంవత్సరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే దానికి బోనస్ కూడా 1 month ఇస్తామని చెప్పారు. కాబట్టి మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం.